వెల్కమ్ టు రాజనీతి. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం మన రాష్ట్రంలో దాదాపుగా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముసాయిదా జాబితాలు కూడా విడుదల చేశారు. దీని మీద అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైనా. ఆగస్టు 31 వరకు కూడా పౌరుల నుంచి క్లెయిమ్లు, సవరణలు, అభ్యంతరాలు నమోదు చేస్తారు. సెప్టెంబర్ 28 వరకు వీటిని పరిశీలించి పరిష్కరించి అక్టోబర్ 3వ తారీఖున ఫైనల్గా ఓటర్ల జాబితాని ఖరారు చేస్తారు, ప్రకటిస్తారు. ఇప్పటికైతే 45 లక్షల ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి. మేబీ ఇందులో కొన్ని కరెక్షన్స్ కూడా ఉండొచ్చేమో తర్వాత. ఇవి 45 లక్షల్లో 15 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదైన వాళ్ళు 7 లక్షల మంది పైన ఉన్నారు. మిగతా 23 లక్షల ఓట్లు కూడా బోగస్ ఓట్లుగా భావించాలి. ఈ 45 లక్షల్లో 23 లక్షల ఓట్లు దొంగ ఓట్లు అనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలన్న ఆలోచనతో ఉంది. ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, తర్వాత మండలాలు, జడ్పీలు, ఆ తర్వాత సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్య జరిగిన భేటీలో పాత ఓటర్ల జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డట్టుగా వార్తలు వచ్చినాయి. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిపితే, అంటే తర్వాత ప్రకటించే కొత్త ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిపితే మళ్ళీ వార్డుల రిజర్వేషన్లు మారిపోతాయి. కొత్త జాబితాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుంది. కాబట్టి పాత జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు అభిప్రాయపడ్డారంట. నాకైతే ఇది సరైన నిర్ణయం కాదు అనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూస్తే ఈ నిర్ణయం ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను చేర్చారు. దీని మీద తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చాలా చోట్ల ఫైట్ చేసింది. కొంతమంది అధికారుల మీద చర్యలు కూడా తీసుకున్నారు, కేసులు పెట్టారు. తిరుపతి బై ఎలక్షన్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమిళనాడు నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకొచ్చారు. విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించారు. అలాగే సరళ దొంగ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తిరుపతి, చంద్రగిరి, కర్నూలు, గాజువాక ఇట్లా కొన్ని అర్బన్ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. తిరుపతిలో 90,000 ఓట్లు సరళ గల్లంతైనాయి. ఇప్పుడు పాత జాబితాల ప్రకారం ఎన్నిక జరిగితే ఆ తమిళనాడు ఓటర్లు అప్పట్లో వచ్చారు చూడండి, అలాగే మళ్ళీ బస్సుల్లోకి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? గ్రామాల్లో అయితే ఏజెంట్లు మనిషిని గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది. వీడు ఆ గ్రామస్తుడా కాదా, బయట నుంచి వచ్చాడనేది గుర్తుపడతారు. అర్బన్ ఏరియాస్లో దొంగ ఓటర్లను గుర్తించలేరు. పైగా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు లేవు, అలాగే గ్రామాల్లో ఎన్నికలు ఉండవు మున్సిపల్ ఎన్నికలు జరిగేటప్పుడు. కాబట్టి దొంగ ఓటర్లంతా మున్సిపల్ ఎన్నికలకి యాక్టివ్ అయిపోతారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడో పేడో అన్నట్టుగా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు పెడుతున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ని నేరుగా ప్రజలే ఎన్నుకుంటారు, ప్రజల ఓట్లతో ఎన్నుకుంటారు. గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ మున్సిపల్ చైర్మన్ని, మేయర్ని ఎన్నుకునే సిస్టమ్ ఉండేది, అంటే పరోక్ష పద్ధతి ఉండేది. ఇప్పుడు దాన్ని మార్చేస్తున్నారు. నేరుగా ఎన్నుకోవటం అనేది మంచి పద్ధతే. గతంలో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులకు కూడా నేరుగా ఎన్నిక నిర్వహించారు. అప్పట్లో కేంద్రం 5 అంచెల వ్యవస్థ ప్రవేశపెట్టి జడ్పీటీసీ, ఎంపీటీసీలు అంటూ దిక్కుమాలిన పదవులను ప్రవేశపెట్టింది. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నిక చంద్రబాబు గారి యోచన మంచిదే. కాకపోతే దానివల్ల అధికారంలో ఉన్న పార్టీ గేమ్స్ ఆడలేదు. మేయర్లను అవిశ్వాసం ద్వారా దించే అవకాశం కూడా ఉండదు. జనరల్గా ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు కౌన్సిలర్లతోనో, కార్పొరేటర్లతోనో క్యాంపులు పెట్టి మెజారిటీ రాకపోయినా, లేదా మెజారిటీకి 1-2 సీట్లు తగ్గినా కొంతమందిని లోపరుచుకొని మేయర్ పీఠాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్నిక మూలంగా, ప్రత్యక్ష ఎన్నిక మూలంగా అలాంటి అవకాశాలు ఉండవు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు కాబట్టి పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామంటే ఈ దొంగ ఓటర్లందరినీ యాక్టివేట్ చేసినట్టు అవుతుంది. సరళ లెక్కల ప్రకారం 23 లక్షల మంది దొంగ ఓటర్లు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నమోదు చేయించిన ఓట్లు అవి. ఆ ఓట్లు కూటమికి నష్టం చేస్తాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరగలేదు కదా అని వాదించే తెలివి కల వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన మీద విరక్తి చెందిన జనం సునామీ లాంటి తీర్పు ఇచ్చారు, అదొకటి. రెండో రీజన్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. కాబట్టి దొంగ ఓటర్లకు అవకాశం లేదు, వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. గ్రామాల నుంచి దొంగలను తరలించి ఓట్లు వేస్తారు. గతంలో చేసినట్టుగా చేస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది, కూటమికి నష్టం అవుతుంది. కాబట్టి వార్డుల రిజర్వేషన్ కాస్త ఆలస్యమైనా
సర్లో ఖరారైన జాబితాతో అసలైన ఓటర్లతో ఎన్నికలు నిర్వహించడం అధికార కూటమికి మేలు చేస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.